ఈ రోజు మాకు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత రూమ్ కి వచ్చి చికెన్ వండుకొని తిన్నాము. హలో గైస్, అందరికి గుడ్ మార్నింగ్. ఇంకా పొద్దుగానే లేచి రెడీ అయిపోయాను, ఎందుకంటే ఈ రోజు కూడా మాకు ఎగ్జామ్ ఉంది, అందుకనే తొందరగా రెడీ అయిపోయాను. మనం నిన్న కొన్నాం చూడండి, ఈ వాచ్ అయితే వేసుకున్నాను. ఎగ్జామ్ హాల్ టైం చూడడానికి మస్తు ఇబ్బంది అయితే ఉంది. ఇప్పటి నుండి ఏం ప్రాబ్లం ఉండదు మనకి. ఇంకా మనం సెంటర్ కాడికి అయితే వచ్చేసాము. వచ్చేసి సెల్లార్ లా పార్కింగ్ కూడా చేసేసాం మన బైక్. ఇంకా ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిపోదాము. ఫైనల్లీ 1.5 అవర్ తర్వాత ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది మాది. ఈ రోజు మాకు 1.5 అవర్ ఉండే ఎగ్జామ్. ఈ రోజు ఏం ఎగ్జామ్ అంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్. ఇంకా ఫైనల్లీ ఎగ్జామ్ కూడా కంప్లీట్ అయిపోయింది మాది. ఇంకా బైక్ తీసేసుకొని బయటకి అయితే వచ్చేసాను. నేను వచ్చేసి ఓవరాల్ గా ఎగ్జామ్ ఎలా రాశానంటే మంచిగానే రాశాను అనుకోండి. ఏం చేయాలి భయ్య, నా ప్రయత్నం అయితే నేను చేశాను. ఇంకా ఈ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. దీంతో 3 ఎగ్జామ్లు అయితే మనకి కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనం రూమ్ కి అయితే స్టార్ట్ అయిపోదాము. ఈ రోజు వచ్చేసి మా అన్న వాళ్ళ రూమ్ కాడికి అయితే వచ్చాను. నేను వచ్చి రాగానే టమాటా అండ్ మిర్చి కట్ చేసేసాను. అలాగే కొన్ని రోటీలు అయితే చేశాను. మనకి చేయడం రాదనుకోకండి, అన్ని వస్తాయి మనకి. ఓవరాల్ గా ఇన్ని ప్రిపేర్ చేశాను. ఫైనల్లీ మన చికెన్ కర్రీ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే ప్లేట్లలో కూడా వేసేసుకున్నాము. ఏదో అలా మా బాబాయ్ వాళ్ళు పిలిచిరని వచ్చాను. ఇంకా ఇప్పుడు మా బాబాయ్ తిని చెప్తాడు ఎలా ఉందో. నేనే ప్రిపేర్ చేశాను ఈ చికెన్ కర్రీని, మంచిగానే ఉందంట. తిన్న తర్వాత మౌంటైన్ డ్యూ కి అయితే తాగాము. తిన్న జరగడానికి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టేసేయండి.